అభినయ చక్రవర్తి బాద్షా అని కర్ణాటక ప్రజలచే పిలువబడే సూపర్ స్టార్ మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయం ఉన్న నటుడు కిచ్చా సుదీప్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మ్యాక్స్. ఈ మూవీ స్టోరీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫార్చునేట్లీ ఈ మూవీలో పాజిటివ్సే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకే ఒక్క నెగిటివ్ ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అదేంటి అనేది. ఇక స్టోరీ ఏంటంటే ఇద్దరు మినిస్టర్స్ కొడుకులు అనుకోకుండా ఒక రోజు రాత్రి ఒక పెట్టి కేసు వల్ల అరెస్ట్ అవుతారు. ఈ ఇద్దరితో పొలిటికల్ పార్టీస్ ని పవర్ నుంచి కూల్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ ఇద్దరిని విడిపించడానికి విలన్స్ ఏమేం ప్లాన్స్ చేస్తారు అండ్ ఆ ప్లాన్స్ ని హీరో ఎలా తిప్పి కొడతాడు, అసలు ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో ఏం జరిగి ఉంటుంది అండ్ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది స్టోరీ. పాజిటివ్స్ ఏంటంటే ఇది ఒక పర్ఫెక్ట్ యాక్షన్ డ్రామా మిక్స్ అయిన థ్రిల్లర్. ఎలా చెప్పాలంటే మన కార్తీ గారి కైతి సినిమా ఉంటుంది కదా, ఆ లెవెల్లో ఉంటుంది ఈ స్టోరీ. ఒక రోజు రాత్రి గడిచి తెల్లవారే లోపు జరిగే స్టోరీ ఇది. ఇందులో ట్విస్ట్స్, టర్న్స్, ఎత్తులు, పై ఎత్తులు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ గ్రిప్పింగ్ గా వెళ్తుంటది. ఆడియన్స్ ని హుక్ చేసి ఒక గెస్సింగ్ గేమ్ లో పెడుతుంది ఈ మూవీ. ఇంకా కిచ్చా సుదీప్ గారి గురించి చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చామ్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఆయన పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే తెలిసిందే కదా, ఇరగొట్టేశారు ఆయన. ఇంకా మిగతా ఆర్టిస్ట్స్ అందరూ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ సునీల్ కూడా ఉన్నారు. వాళ్ళ రోల్స్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది అండ్ వాళ్ళకు కూడా మంచి క్యారెక్టర్స్ దొరికాయి. మ్యూజిక్ విషయంలో మళ్ళీ అజనీష్ లోక్నాథ్ గారే చాలా బాగా ఇచ్చారు, కానీ కొన్ని సీన్స్ లో టూ లౌడ్ అనిపించింది మ్యూజిక్. మన తమనన్న గుర్తొచ్చాడు, బట్ ఓవరాల్ గుడ్ మ్యూజిక్. అంతా బాగుంది కదా, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే యాక్షన్ సీక్వెన్సెస్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అసలు చాలా లీస్ట్ అవసరం, ఎందుకంటే డ్రామానే చాలా ఉంటుంది. బట్ కిచ్చా సుదీప్ గారి ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకొని యాక్షన్ సీక్వెన్సెస్ ని ఇరికించేశారు. సో దానివల్ల నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎస్, మీరు విన్నది నిజమే, యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల ల్యాగ్ ఫీలింగ్ వచ్చింది. మీరు కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ అయి ఉంటే మీకు అది కూడా ప్రాబ్లం అవ్వకపోవచ్చు. ఇంకా ఫైనలీ శాండల్వుడ్ ఇండస్ట్రీకి నాది ఒకటే క్వశ్చన్, ఇంత మంచి ప్రోడక్ట్ ని పెట్టుకొని ఎందుకన్నా ప్రమోషన్ చేయలేదు మీరు? ఎందుకు ప్రమోషన్ చేయలేదన్నా ఫస్ట్ చెప్పు. నువ్వు మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు ప్రమోషన్ సరిగ్గా చేసుకోరు, తర్వాత మీ ఫ్యాన్స్ ఏమో మా మూవీస్ మీరు చూడట్లేదు, సో మీ మూవీస్ కూడా కర్ణాటకలో బ్యాన్ చేయాలి అని రచ్చ చేస్తారు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా డ్రింకర్ సాయి మూవీ కూడా చూసేసానండి. ఈ వీడియో అప్లోడ్ అయినాక ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో అది కూడా అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. Encourage new talent, bro. Please.